హెబ్రీ పత్రిక యొక్క సారాంశాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తే షార్ట్ వ్యూలో యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహింపబడినటువంటి క్రొత్త నిబంధన ఉత్తమమైంది అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఎందుకు ఉత్తమమైంది అంటే అది పరిపూర్ణమైంది. అంటే ఏ విధమైనటువంటి లోపం లేనటువంటి స్థితిలో క్రీస్తు వారి ద్వారా అనుగ్రహింపబడినటువంటి క్రొత్త నిబంధన ఉంది. అది ఆయా శ్రేష్టమైనటువంటి బలిని గావించడం ద్వారా, ఒక ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చడం ద్వారా ఆ నిబంధన స్థిరపరచబడింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తాం. కాబట్టి విశ్వాసులంగా మనం క్రీస్తు ప్రభువుని అనుకరించడం ద్వారా దేవుని యొద్ద నుండి మన పాపములకు పాపక్షమాపణ పొందుకుంటాం. తద్వారా దేవుని కుమారులుగా తిరిగి చేర్చబడతాం. అది మాత్రమే కాదు, క్రీస్తునందు దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రతి వాగ్దానంలో మనం పాలుభాగస్థులం అవుతాం.